హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుజీ అండి. అందరూ ఎలా ఉంటారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ హ్యాపీగా కూడా ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మేము ఎక్కడికి రెడీ అయ్యి వెళ్తామని చెప్పేసి అనుకుంటారా? మేమైతే లాస్ట్ మంత్ మార్చ్ 28కి అలా మా పాప యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉందండి. సో యాన్యువల్ డే ప్రోగ్రామ్ కోసం అని చెప్పేసి మేము ఇలా రెడీ అయితే వెళ్తున్నాము. సో మా పాపని చూడండి ఇట్లా రెడీ అయితే చేశాను. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హాయ్ చెప్పని చెప్తుందనమాట. సో ఎట్లయితే ఇక్కడ ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసామన్నమాట. ఒక ఫంక్షన్ హాల్లో అయితే ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. సో ఇక్కడ ఫంక్షన్ హాల్కి వచ్చేసి మా ఫ్రెండ్స్తో అయితే నేను ఇట్లా వీడియో అయితే తీస్తాను అనమాట. ఈ ప్రోగ్రామ్కి ఏంటంటే మదర్ అండ్ డాటర్ డ్యాన్స్ కూడా ప్లాన్ చేశారనమాట. సో స్కూల్లో ఈ డ్యాన్స్ ప్రాక్టీస్ టైంలోనే నాకు ఈ ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. సో వీళ్ళు కూడా పేరెంట్సే. సో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందండి. సో ప్రోగ్రామ్ వచ్చేసి ఫస్ట్ మీకు తెలుసు కదా, స్పీచెస్తోనే స్టార్ట్ అవుతుంది. సో స్పీచెస్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుందండి కదా. సో వాళ్ళకి ఏంటంటే మేము క్లాప్స్ కొడతామో లేదో అన్న అనుమానంతో వాళ్ళే స్పీకర్లో క్లాప్స్ అరేంజ్ చేసుకున్నారనమాట. మాకు చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది. చాలా నవ్వుకున్నాం కూడా. స్పీచెస్ ఎక్కువయ్యేసరికి అందరికీ బోర్ కొడుతుందేమని చెప్పేసి వాళ్ళకు కూడా అనుమానం వచ్చిందండి. సో డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామన్నట్టు స్పీచెస్ అయిపోయాక దీపారాధన అయితే చేశారు. సో దీపారాధన అయిపోయిన తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే ఇక స్టార్ట్ అయినాయి. ఇక చూడండి మా బుడ్డోళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. పిల్లలైతే భలే ఉన్నారండి, క్యూట్గా ఆ డ్రెస్సుల్లో, ఆ ఫ్రాక్, ఆ గ్లౌజెస్, ఆ సాక్స్లు అన్నీ కూడా భలే ఉన్నాయి అనమాట. సో ఈ డ్రెస్ వచ్చేసి స్కూల్లో వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట, మనం మనీ పే చేస్తే. సో చాలా అంటే చాలా బాగున్నాయి. అందరికీ కూడా కలర్ కాంబినేషన్స్ చాలా ముద్దుగా అనిపించారు కూడా. ఆ రోజు డ్యాన్స్ కూడా చాలా అంటే చాలా యాక్టివ్గా కూడా వేశారు. సో వీళ్ళు ఏమైనా డ్యాన్స్ మూమెంట్స్ మర్చిపోతారేమో అని చెప్పేసి మన ఎదురే కొరియోగ్రాఫరు చూపిస్తున్నారనమాట. వాళ్ళకి డ్యాన్స్ ఎలా వేయాలని చెప్పేసి మూమెంట్స్ చెప్తున్నారు. లాస్ట్కి ఆ చివరిలో డ్యాన్స్ వేస్తున్న పాపే మా పాప అనమాట. సో గ్రీన్ మార్క్ చేశాను కదా, చూడండి ఎలా ఎంత ముద్దుగా వేస్తుందో. సో మా మదర్స్ అందరూ వెయిట్ చేసే టైం అయితే వచ్చింది. మదర్ అండ్ డాటర్ డ్యాన్స్ అనమాట. మా డ్యాన్స్ చివరికైతే ప్లాన్ చేశారు. ముందు డ్యాన్స్లన్నీ కూడా చూసేసి అందరూ వెళ్ళిపోయారనమాట. మా డ్యాన్స్ వచ్చేసరికి ఎవరు కూడా మిగలలేదు. ఇక్కడ మదర్స్ అందరం కూడా స్టేజ్ మీద నుంచున్నాం అనమాట. సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నాము. నేనైతే స్టేజ్ మీద నుంచున్నాను కానీ నాకు చాలా అంటే చాలా భయం వేసిందండి. ఆ టైంకి చాలా స్టేజ్ ఫియర్ ఉంది కూడా నాకు. ఆ గ్రీన్ శారీలో ఉన్నది నేనే. నేను కాలేజ్ డేస్లో కూడా డ్యాన్స్ వేశాను కానీ కొంచెం ఏంటంటే నేను హైట్ ఉండడం వల్ల వెనక నుంచి పెట్టేవారనమాట కాలేజ్ డేస్లో. సో అప్పుడు వెనక ఉండడం వల్ల నాకు అంత స్టేజ్ ఫియర్ ఉండకపోయేదన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ స్కూల్లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసే టైంలో ఏంటంటే నేను కొంచెము డ్యాన్స్ పట్ల కొంచెం ఇంట్రెస్ట్గా ఉండడము, కొంచెం యాక్టివ్గా ఉండడంతో ఈ కొరియోగ్రాఫర్ ఏంటంటే మీరు డ్యాన్స్ బాగా వేస్తున్నారు, మీరు ముందే నుంచోవాలి స్టేజ్ మీద కూడా అన్నట్టు అన్నారనమాట. సో అక్కడికి వెళ్ళిన స్టేజ్ మీద నుంచున్నాను కానీ నాకైతే కాళ్ళు చేతులు గడగడ వణికిపోయినాయి. ఫస్ట్ 3 మినిట్స్ 4 మినిట్స్ అట్లా నేను కొంచెము చాలా అంటే చాలా భయపడ్డాను. తర్వాత కొంచెం సెటిల్ అయ్యాను అనమాట. మాకైతే ఇక్కడ 2 తెలుగు సాంగ్స్ అని ఒకటి హిందీ సాంగ్ ఒకటి సెలెక్ట్ చేశారనమాట. తెలుగు సాంగ్స్ వచ్చేసి ఫస్ట్ తెలుగు సాంగ్ వచ్చేసి అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలినా, అది ఫస్ట్ సాంగ్ అండి. సెకండ్ సాంగ్ వచ్చేసి సిరిలో లిఖించే చిన్ని నవ్వులే మణి మాణిక్యాలు, ఆ సాంగ్ అనమాట. థర్డ్ సాంగ్ వచ్చేసి హిందీ సాంగ్ ఒకటి ప్లాన్ చేశారు. అయితే మా పేరెంట్స్ అందరికీ కూడా హిందీ సాంగ్ చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. అంటే సాంగ్ కన్నా కూడా డ్యాన్స్ మూమెంట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. మూమెంట్స్ చాలా ఎనర్జెటిక్గా ఉన్నాయి అన్నమాట. స్కూల్లో ప్రిన్సిపల్ మేడము కొరియోగ్రాఫర్ ఏంటంటే ఫస్ట్ తెలుగు సాంగ్స్ ఉంచేసి హిందీ సాంగ్ లేపెద్దామన్నారనమాట. అయితే మా పేరెంట్స్ అందరికీ కూడా హిందీ సాంగే బాగా నచ్చింది. అంటే సాంగ్ అర్థం కాకపోయినా డ్యాన్స్ మూమెంట్స్ అనేవి చాలా ఎనర్జెటిక్గా ఉంది. సో పేరెంట్స్ కూడా మంచి యాక్టివ్గా వేస్తున్నారని చెప్పేసి అందరూ అనుకుంటారు కదా, చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది అన్నట్టు మా పేరెంట్స్ అందరం కూడా హిందీ సాంగే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో అట్లా తెలుగు సాంగ్స్ అయితే మీరు తీసేసేయండి, కావాలంటే హిందీ సాంగ్ ఉంచండి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసాము. రిక్వెస్ట్ చేస్తే సరే ప్రిన్సిపల్ మేడం ఏంటంటే సరే తెలుగు సాంగ్స్ 2 ఉంచేసి హిందీ సాంగ్ కూడా పెడదాంలే అన్నట్టు ఇంకా ఉంచారనమాట. ఆ ప్రోగ్రామ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నేను చాలా అంటే చాలా రకాలుగా ప్రయత్నించానండి. మా మదర్ అండ్ డాటర్ డ్యాన్స్ యూట్యూబ్లో పోస్ట్ చేద్దామని, బట్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే నాకు కాపీరైట్ పడిపోతుంది.
హ్మ్. చాలా రకాలుగా ట్రై చేశాను. ఏందంటే ఈ సాంగ్ ఓనర్స్ వాళ్ళు కాపీరైట్ వేశారనమాట. సో, అందుకని చెప్పేసి నాకు నేను వీడియో పెట్టలేదనమాట. సో, మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా చూస్తారు కదా! బావుంటది చూడ్డానికి అన్నట్టు నేను పెడదాం అనుకున్నాను గానీ బట్ కుదరలేదు. అందుకే నేనిక్కడ విజువల్స్ మాత్రమే నేను పెట్టగలుగుతున్నానండి. ఆడియో పెట్టలేకపోయాను. మొత్తానికైతే మా పాప యాన్యువల్ డే ప్రోగ్రామ్ అయితే జరిగింది. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాము. సో, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా వీడియో నచ్చుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు నా వీడియో మొత్తం చూసి నన్ను సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.